చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. ఒక కాలర్ ఉన్నారు లైన్ లో, అనంతపురం నుంచి యోగి గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మాది అనంతపూర్ సార్. చెప్పండి. ముందుగా మీ ఛానల్ కి అభినందనలు సార్. థ్యాంక్ యూ సార్. మా గురించి చాలా ఎవరు చేయని మీడియా వాళ్ళని, కనీసం ఉద్యోగస్తులు ఎంప్లాయర్స్ వాళ్ళ అసోసియేషన్ లీడర్స్ కానీ ఎవరు చేయలేదు. మీరు ఆ పని చేస్తారని చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏం లేదు సార్, మా నాన్న ఎంప్లాయ్ అనమాట. మా నాన్న ఆర్ట్స్ కాలేజ్, అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో అటెండర్ గా పనిచేస్తూ పోయిన జనవరి 10వ తేదీన మరణించడం జరిగింది. ఓకే. మా తమ్మునికి 3 నెలల కింద ఉద్యోగం వచ్చింది. మా నాన్న ఆరోగ్యపరంగాను, మాకు ఆరోగ్యం, మా భార్యకి పిల్లలు కావాలని డబ్బులు 30 లక్షల రూపాయల వరకు మేము ఖర్చు పెట్టుకున్నాము. అప్పుల పాలైనాం సార్. ఇన్నాళ్ళ సంవత్సరం అయితే సార్ మా నాన్న బెనిఫిట్స్ వస్తాయని రాలేదు. వడ్డీలు పెరిగిపోతున్నాయి సార్. ఓకే. ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్. అసలు ఎప్పుడు వస్తాయని తెలిస్తే పోనీ చెప్పొచ్చు అప్పులకు సార్. ఎప్పుడు వస్తాయనేది కానీ తెలియని పరిస్థితి సార్. మా అమ్మ పెన్షన్ 45,000 వస్తుంది సార్. బ్యాంక్ లో పర్సనల్ లోన్ ఉంది సార్. ₹1 రాలేదు సార్. 45,000 రూపాయలు కూడా పర్సనల్ లోన్ కట్ చేసుకుంటున్నారు సార్ బ్యాంక్ లో వాళ్ళు. సార్ అదేండి, రాష్ట్ర ప్రభుత్వం మరి ఎందుకు ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తుందో, రిటైర్డ్ అయినటువంటి వారికి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ని అలా ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితి లేదు. మన ఆంధ్రప్రదేశ్ లోనే ఈ రకమైనటువంటి దుస్థితి. అవును సార్. అవును సార్. మీరు ఈ విషయాన్ని మీ సమీపంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘ నేతలతో గానీ ఎవరిదైనా కాంటాక్ట్ అవ్వడం జరిగిందా? మన అనంతపురంలో వాళ్ళతో చెప్పాను సార్. వస్తాయి అంటున్నారు కానీ ఎప్పుడు వస్తాయనేది ఎవరు చెప్పలేకపోతున్నారు సార్. ఎవ్వరు అసలు దీని గురించి పట్టించుకోవడం లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఓట్లు మన రాజకీయ నేతలు కానీ ఎట్లా చూస్తున్నారంటే, ఉద్యోగస్తులు పిఆర్సీ కోసం, ఐఆర్ కోసం కొట్లాడతారు. పింఛన్ వచ్చే వాళ్ళు కానీ దానికోసమే చూస్తారు, మాకు పింఛన్ పెరుగుతుందని. ఉద్యోగస్తులు రిటైర్డ్ అయిన వాళ్ళు ఇప్పుడు మా నాన్న చెప్పాడు, ఇట్లా బకాయిలు మన రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా, అందుకు చులకన భావన సార్. ఓట్లు తక్కువ ఉంటాయి కదా మన రాజకీయ నాయకులకి. ఓట్లు కోసమే మన వాళ్ళు రాజకీయం చేస్తున్నారు కదా సార్. మన రాజకీయ నాయకులంతా కూడా రిటైర్డ్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళ ఓట్లు ఎంత ఉంటాయి అని వాళ్ళు అట్లా ఆలోచన చేస్తున్నారా మళ్ళీ ఏమనేది మనకు అర్థం కావడం లేదు సార్. ఇప్పుడు మీ ఫాదర్ కి రావాల్సింది ఏది కూడా ఇప్పటి వరకు రాలేదైతే? ఏది రాలేదు సార్. మా అమ్మకి పెన్షన్ తప్ప బెనిఫిట్స్ ఏమీ రాలేదు సార్. ఏమన్నారు? మీరు ఉన్నతాధికారులు నోటీస్ తీసుకెళ్ళని అంటున్నారు కదా. అన్ని బిల్లులు అన్ని కూడా పంపించారు సార్. మనం ఎస్టీ ఆఫీస్ లో అన్ని పోయినాయి సార్, కానీ బడ్జెట్ లేదు అంటున్నారు సార్. అదే మీ ఆవేదనే అందరిది కూడా. ఎందుకంటే ఇప్పుడు కనీసం ప్రభుత్వం స్పందించాలి, అన్ని పథకాలకు కోట్ల రూపాయలు వెచ్చిస్తుంది, అప్పులు తీసుకొస్తుంది. మరి ఉద్యోగుల అంశానికి వచ్చేసరికి ఎందుకు ఈ రకమైనటువంటి మౌనం వహిస్తుంది అనేది అర్థం కాని ప్రశ్న. పోయిన జగన్ ప్రభుత్వంలో 20 నెలలకి 20వ తేదీ అట్లా జీతం పడేది. పోనీ ఈ నెలలో ఈసారి పడుతుంది, ఓకే జీతం పెన్షన్ పడుతుంది. పోనీ వాళ్ళు బకాయిలన్నా ఇచ్చేవాళ్ళు కదా సార్ పోయిన ప్రభుత్వము. అవును అవును. మళ్ళీ అది కానీ లేదు కదా సార్ మన ఈ ప్రభుత్వంతో. ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని కాదు కానీ సార్, మా బకాయి మాకు ఇస్తే ఏదో అప్పులు కట్టుకుంటాం కదా సార్. అవునవును, తప్పకుండా మీది ప్రభుత్వం దృష్టికి మేము కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ, కాల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేసిన. సార్ ఓకే సార్.